వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. అమర్ మిస్సమ్మను ఇంటికైతే తీసుకుని వస్తాడు. ఇక మిస్సమ్మ కారులో నుంచి దిగుతున్నప్పుడు తన తలకు తగలకోకుండా తన చేతిని అడ్డు పెట్టి మరీ కిందకి దించుతూ చేతిలో చేయి వేసి అడుగులో అడుగు వేసుకుంటూ చాలా జాగ్రత్తగా పట్టుకొని మరీ మెల్లగా నడిపించుకొని తీసుకుని రావటం మనోహరి చూసి అస్సలు తట్టుకోలేదు, ఓర్చుకోలేదు. మరోపక్క మన ఆరు పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిదనే చెప్పాలి. ఈ లోపల నిర్మలమ్మ, లీలా త్వరగా నువ్వు ఎర్రనీళ్ళు తీసుకునిరా అని చెప్పేసేసి ఇక ముందు అయితే దిష్టి తీస్తుంది. ఇక చుట్టుపక్కన వాళ్ళ కళ్ళు, ఆలు ఇల్లు కళ్ళు, మీ జంటను చూసి కుళ్ళుకుంటున్న కళ్ళు అని చెప్పేసేసి నిర్మలమ్మ దిష్టి తీయంగానే మనోహరి షాక్ అయిపోతుంది. మరోపక్క నేనేం కాదులేండి గుప్తా గారు అని చెప్పేసి ఆరు కూడా నవ్వుకుంటూ చెప్తూ ఉంటుంది. ఇక లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అని అనగానే, పర్వాలేదు అత్తయ్య గారు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది అని అనగానే, ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్ అని చెప్పేసి అమర్ చెప్తాడు. 1 వీక్ ఏం ముందులే, 10 రోజులైనా రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పేసేసి వాళ్ళ మావయ్య గారు చెప్పగానే సరే అని చెప్పేసి అంటారు. అయితే పిల్లలు మాత్రం మన బాగీ దగ్గరికి రావటానికి కొంచెం కూడా ఇష్టపడరు. అమ్మో పాప వస్తున్నప్పటికీ కూడా అంజు అయితే ఇప్పుడు మనం వెళ్ళి మిస్సమ్మకు వెల్కమ్ చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పేసేసి డోర్ లాక్ చేసేసి నలుగురు పిల్లలు లోపలే కూర్చుంటారు. పాపం మన మిస్సమ్మేమో పిల్లలు ఎక్కడున్నారా అని చెప్పేసేసి అటువైపుగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక పైన డోర్ అలాగే వేసి ఉండటంతో మిస్సమ్మ బయట కనబడుకోకుండా తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అమర్, టాబ్లెట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా నువ్వే దగ్గరుండి చూసుకో, అర్థమవుతుందా అని అనగానే, అదేంటి డాడ్, ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా అని అనగానే, అమ్మో నాకే విపరీతమైన మోకాలు నొప్పులురా, నేను పైకి కిందకి తిరగలనంటావా, ఆ లీలాకి చెప్పామంటే 1 రోజు చేస్తుంది, 2 రోజు చేయదు అని చెప్పేసేసి వీళ్ళందరూ ముందుగానే ప్లాన్ గీసుకుంటారు కదా, ఎవరికి వాళ్ళం ఎవరు కూడా ముందుకు రాకూడదు అని చెప్పేసి, అందుకని చెప్పేసి రాథోడ్ గారితో సహా బయటకైతే వెళ్ళిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు లీనమైపోతారు. ఇక చివరాఖరికి హాల్లో మిగిలిపోయినది ఎవరు అంటే మన మిస్సమ్మ. ఇక మిస్సమ్మను పైకి తీసుకుని వెళ్ళాలి. ఇక అమర్ ఏమీ చేయలేక మిస్సమ్మ కాళ్ళతో నడవకూడదు కాబట్టి ఇక వెంటనే అమాంతం మిస్సమ్మను 2 చేతులతో ఎత్తుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా చూసుకుంటూ అలా ఒక్కొక్క అడుగు వేసుకొని పైకైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అంతకాలం వీళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని స్వీట్ మెమొరీస్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మన అమర్ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరినీ చూసేస్తున్న మన ఆరు ఇక తన చీర కొంగుని గట్టిగా నొక్కేసుకుంటూ ఇక తనలో తానే తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఏమిటి బాలిక, ఏమి చేస్తున్నావు, నీ భర్త ఆ బాలికకు దగ్గరైపోతున్నాడని భరించలేకపోతున్నావా అని అనగానే, అదేం లేదు గుప్తా గారు, నా భర్త ఎప్పటికీ ఎవరికి దగ్గరెవరు నాకు తెలుసు అని చెప్పేసేసి ఇక మన ఆరు అయితే గుప్తా గారి పక్కన ఎప్పుడూ తిరిగిన ఆరు గుప్తా గారికి కొంచెం దూరంగా అటెళ్ళి ఇటెళ్ళి తనలో తానే ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇద్దరూ పైకి వెళ్తారు కదా, పైకి వెళ్ళేసరికి ఆరు కూడా పైకైతే వెళ్ళిపోతుంది కిటికీ దగ్గరికి. ఇలా చాలా ప్రేమతో ఎత్తుకొని పై అంతస్తుకు తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు. మంచం మీద పడుకోబెట్టుకునేసరికి ఇంకా దగ్గరవుతాడు అమర్ మన బాగీకి. అయితే ఇలా ఒకరికి ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటారు. ఇక కొంచెం జస్ట్ మిస్సే కానీ ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకున్నంత దగ్గరకైతే వచ్చేస్తారు. అలా దగ్గరికి వచ్చేసరికి మన అమర్కి ఉన్న ఇక క్లిప్బోర్డ్కి, అంతేకాకుండా మన బాగీకి ఉన్న మంగళసూత్రం 2 కూడా ఒకటికి ఒకటి ముడిపడిపోతాయి. ఇక వెంటనే అలా ముడిపడిపోవటంతో బాగీ ప్రయత్నం చేస్తూ ఉండగా, ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి తానే ఆ ముడిపడి అమర్కి గట్టిగా బంధం ఎప్పటికీ విడిపోలేనిది అన్నంత గట్టిగా పనివేసుకున్న మంగళసూత్రాన్ని మెల్లగా తీస్తూ ఉంటాడు. ఇక రెస్ట్ తీసుకో మిస్సమ్మ, నీకు కోసం నేను ఫ్రూట్ జ్యూస్ తీసుకొని వస్తాను అని చెప్పేసేసి అమర్ కిందకైతే వెళ్తాడు. ఇక మిస్సమ్మ అమర్ని చూసుకుంటూ, ఈ నన్ను ఇంతకాలం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను,
కానీ ఈయనలో కూడా మానవత్వం ఉంది అన్నది నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసేసి మిస్సమ్మ అమర్ గురించి అప్పటిదాకా కోపిష్టి, ఇక మానవత్వం లేదు ఇవన్నీ అనుకుంటూ ఉంటుంది కదా, రూల్స్ రెగ్యులేషన్స్ అని, ఇక అవన్నిటినీ పక్కన పెట్టేసేసి ఈయనలో కూడా మంచితనం అనేది చాలానే ఉంది అని చెప్పేసేసి మన మిస్సమ్మ కూడా మురిసిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మిస్సమ్మ ఇక ఫ్రూట్ జ్యూస్ అమర్ తాగిపిచ్చి దగ్గరుండి ట్యాబ్లెట్ వేసి రెస్ట్ అయితే తీసుకోమని చెప్తాడు. అయితే ఇక ఇదిలా ఉండగా పిల్లలందరూ కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక్కసారి కూడా ఆరుని మన బాగిని కలవలేదని చెప్పేసేసి అమర్కు చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే అమర్ రూమ్లోకి అయితే వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళంగానే పిల్లలందరూ కూడా మౌనంగా ఉంటే, అంజు అంజు మిస్సమ్మ నీ ప్రాణాల్ని కాపాడింది, ఇంటికి వచ్చిన తర్వాత వెల్కమ్ చెప్పావా అని అనగానే, అంటే డాడ్ అది అని అనగానే, స్టాప్ ఇట్, మీ కల్చర్ ఇదేనా, నేను నేర్పించింది ఇదేనా మీకు అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళల్లో వాళ్ళు ఒకరికి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మిస్సమ్మ ఇక అంజు ప్రాణాలని కాపాడింది. అంజు ప్రాణాలని కాపాడిన మిస్సమ్మ దగ్గరికి వచ్చి ఎలా ఉందని చెప్పేసేసి కొంచెం కూడా మాట్లాడుకోకుండా ఉంటారా మీరు అని అనగానే, సారీ డాడ్, ఇప్పుడే వెళ్తాం డాడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక మన అమర్, సరే అయితే నేను వెళ్ళిన తర్వాత ఇప్పుడే మిస్సమ్మ రెస్ట్ తీసుకుంటుంది, కాసేపు ఆగి మీరు కూడా ఇక ఫ్రూట్స్ తినేసిన తర్వాత అప్పుడు రండి అని అనగానే, ఓకే డాడ్ అని చెప్పేసేసి పిల్లలందరూ కూడా మౌనంగా ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా మన అమర్ వచ్చేసేసి మిస్సమ్మ గదిలోకి అయితే వెళ్తాడు. ఇక అప్పుడు మిస్సమ్మ అంటుంది, ఏవండి మన అంజు పాపకు ఇప్పుడు ఎలా ఉందండి, అంజు పాప ఓకే కదూ, తను దేనికైనా భయపడిపోతుందేమో, అంజు పాపతో కాసేపు ఎక్కువగా మాట్లాడండి, అంజు పాప మీద ఇప్పుడప్పుడే మీరు ఏమాత్రం కోపం ఏమీ తెప్పించుకోవద్దు, పిల్లలు ఎక్కువగా ఇంట్లోని ఆడుకునేటట్టు చేయండి, అప్పుడు అంజు పాప ఎంటర్టైన్మెంట్కి అంతేకాకుండా ఈ గేమ్స్కి జరిగిందంతా మర్చిపోతుంది, లేకపోతే చిన్న పాప కదా ఎక్కువగా మనసుకు గాయమవుతుంది, ఆ తర్వాత తన స్టడీస్ కూడా ప్రాబ్లం అవుతాయండి అని చెప్పేసి మిస్సమ్మ అంజు పాప కోసం ఎక్కువగా ఆలోచించి ఇవన్నీ చెప్తూ ఉంటే ఇక అప్పుడు మన అమర్ కూడా, నేను చేయవలసింది నేను చేస్తున్నాను మిస్సమ్మ, నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు, నేను వాళ్ళకు మోటివేషన్ చేశాను అని అనగానే, సరేనండి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా పిల్లలు నలుగురు కూడా రూమ్ దగ్గరికి రాగానే ఇక వెంటనే మిస్సమ్మ అని అంజు పాప ముందుకు వస్తుంది. ఇక మిస్సమ్మ ఆనందంతో లేవలేక లెగుస్తూ ఉండటంతో ఇక వెంటనే అమరే గబుక్కున వచ్చి మిస్సమ్మను వెనక పిల్లో పెట్టి లేపి కూర్చోపెట్టినట్టుగా ఇక మిస్సమ్మనైతే చూస్తాడు. ఇక పిల్లలందరూ కూడా, ఇప్పుడు ఎలా ఉంది మిస్సమ్మ అని అనగానే, నాకేంటి, మీరందరూ ఉన్నారు కదా, నేను బాగానే ఉన్నాను, ఒకవేళ చిన్న చిన్న నొప్పులు ఉన్నా కూడా మీరు వచ్చారు కదా నా దగ్గరికి, ఇప్పుడు అవన్నీ మర్చిపోతాను అని చెప్పేసేసి పిల్లల్ని దగ్గరికి తీసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అంజుతోటి, మీరందరూ హ్యాపీగా మాట్లాడండి, అంజుని ఒంటరిగా అస్సలు వదలొద్దు అని ముగ్గురు పిల్లలకి కూడా చెప్పడంతో అలాగే మిస్సమ్మ అని చెప్పేసి తల ఊపుతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అమర్, టైం అయింది మిస్సమ్మ, నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలని తానే దగ్గరుండి ట్యాబ్లెట్ వేయడం, వాటర్ ఇవ్వడం, మిస్సమ్మను పడుకోబెట్టడం, మిస్సమ్మ రెస్ట్ తీసుకుంటుంది మీరు ఇక వెళ్ళండి అని చెప్పడం, ఇవన్నీ చూసిన పిల్లలకు ఇక ఏదో తెలియని భయం. మళ్ళీ వాళ్ళ నలుగురు రూమ్లోకి అయితే వచ్చేస్తారు. ఈ లోపల వాళ్ళ రూమ్లోకి మనోహరి వెళ్తుంది. ఏంటి పిల్లలు, మీ అమ్మ స్థానాన్ని ఆ మిస్సమ్మ తీసేసుకుందేమోనని మీకు అనుమానం వస్తుందా, మీ నాన్న మిస్సమ్మకు దగ్గరైపోతున్నాడేమోనని మీకు భయం వేస్తుందా అని అనగానే, మీకెలా తెలుసు మనోహరి ఆంటీ అని చెప్పేసి అంజలి అయితే అడుగుతుంది. నాకెలా తెలుసు ఏంటి, ఇక అమర్ని మీ నుంచి దూరం చేయటం కోసం, తనని దగ్గర చేసుకోవటం కోసం ఆ మిస్సమ్మ ఎన్ని వేషాలు వేస్తుందో, దగ్గరుండి మీ నాన్న చేత సేవలు చేసుకుంటూ మీ నాన్న మీ అమ్మను మిమ్మల్ని మర్చిపోయేటట్టు చేయటానికి తను స్ట్రాంగ్గా పునాది వేసుకుంది. ఇక అమర్ కూడా మారిపోతున్నాడేమోనని నాకు భయం వేస్తుంది అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది. అలా ఎప్పటికీ కానివ్వం ఆంటీ, కానివ్వం మేము,
చూస్తా ఉండండి అని చెప్పేసేసి ఇక అంజలి పాప అయితే మనోహరితో అంటుంది, మీరు ఇలా కోపంతో రగిలిపోతూ ఉండడమే కదా, నాకు కూడా కావాలి అని చెప్పేసేసి ఇక మనోహరి అయితే కిందకైతే వచ్చేస్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మిస్సమ్మ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇక మన మిస్సమ్మ వాళ్ళ నాన్న రామ్మోహన్ గారు అలానే ఇక మంగళ వీళ్ళిద్దరూ కూడా ఇక తిన్నగా ఇంటికైతే వచ్చేస్తూ ఉంటారు. తిన్నగా ఇంటికి వచ్చేసరికి ఇక ఇప్పుడు ఎలా ఉంది, మా అమ్మాయికి ఎలా ఉంది అని అనగానే, ఏం పర్వాలేదు అన్నయ్య గారు, ఇప్పుడు మిస్ అమ్మ బాగానే ఉంది, అమర్ దగ్గరుండి చూసుకుంటున్నాడు అని అనగానే మనోహరి అంటుంది, పోనీలేండి ఆంటీ, ఇక అమ్మాయి అత్తవారింట్లో ఎంత ఉన్నా పుట్టింట్లో ఉన్నంత తనివి తీరదు కదా, పాపం అంకుల్ కన్న కూతుర్ని దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నారేమో, మిస్ అమ్మని తనతో పాటు ఒక వారం రోజులు వాళ్ళ ఇంట్లోనే తీసుకొని వెళ్ళి మరీ కంటికి రెప్పలా చూసుకోవాలనుకుంటున్నారేమో, మనమెందుకు అడ్డు పెట్టడం అని చెప్పేసి మనోహరి కావాలని అంటుంది. ఇక అప్పుడు వెంటనే రామ్మోహన్ గారు అంటూ ఉంటారు, అబ్బే లేదమ్మా, ఏదో నా కూతుర్ని చూసి పలకరించి వెళ్ళిపోదామో అని అనుకుంటున్నాను. నా కూతురికేంటమ్మా, కంటికి రెప్పలాగా చూసుకుని ఇక మీలాంటి వాళ్ళందరూ ఉండంగా ఇక నేనేం చేయగలను చెప్పు, అందులోనూ నా ఆరోగ్యమే బాగోకుండా ఉంది. ఇక మంగళ సంగతి అంటే మీకు తెలిసిందే కదా, ఏం చేస్తాం, అందుకని కూతుర్ని చూసి వెళ్దామని వచ్చాం అని అనగానే, అంకుల్ మీరేనా ఇలా మాట్లాడేది అని అనగానే, ఎక్కడుంటే ఏంటమ్మా, నా కూతురు ఆరోగ్యంగా ఉండాలి, ఇక నాకన్నా మీరే బాగా చూస్తారని నాకు తెలుసమ్మా అని అనగానే, ఏంటో ఈయన చాలా తెలివిగా మాట్లాడి ఎవరు ఎన్ని చేసినా కూడా అన్ని ప్లేస్లు దానికే వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసేసి ఇక మనోహరి మంగళ ఇద్దరూ మాట్లాడుకుంటారు కదా, వాళ్ళైతే పక్కకు వెళ్ళిపోతారు. ఇక మిస్సమ్మ వాళ్ళ నాన్న మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అనగానే, పర్వాలేదు నాన్న, నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చూసుకుంటున్నారు అని అనగానే, నాకు తెలుసమ్మా అని చెప్పేసి వాళ్ళు వస్తున్నప్పుడే ఇక మన అమర్ వాళ్ళ నాన్నగారు, ఇక మీరు ఏమీ ఇలా చెప్పొద్దు, ఇప్పుడిప్పుడే అమర్ బాగి దగ్గరవుతున్నారు అని చెప్పేసి అనటంతో ఆయన కూడా ఇంటికి తీసుకొని వెళ్ళను అని చెప్పేసి మనోహరితో అందుకోసమే కరాఖండిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఇక మొత్తానికి జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక మిస్సమ్మతోటి అంతా మాట్లాడి పిల్లలతో మాట్లాడి ఇక మంగళ వాళ్ళు ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మనోహరితోటి, ఏంటి అమర్ మిస్సమ్మతో బాగా దగ్గరైపోతున్నట్టు అనిపిస్తుంది, దగ్గరుండి నువ్వేం చేస్తున్నావు మనోహరి అని అనగానే, నన్నేం చేయమంటావు మంగళ, దానికి కాళ్ళు చేతులు విరిగిని, రెస్ట్ తీసుకోమంటే అన్నీ కూడా మరి తనే కదా అందించాలి, నేనేం చేస్తాను చెప్పు అని చెప్పేసి అనగానే, ఇలానే నువ్వు చూస్తూ ఉంటే అమర్ పూర్తిగా దానికే దగ్గరైపోతాడు, తర్వాత నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా మనసులో ఒక్కసారి ప్రేమ పడిపోయింది అనుకో, ప్రేమ పుట్టింది అనుకో, ఇక నువ్వు ఏమీ చేయలేవు అని అనగానే, మరి నన్నేం చేయమంటావు చెప్పు అని అనగానే, నేను ఏం చెప్తానో అది చేస్తావా, కానీ నీకు కొంచెం కష్టం, కానీ అమర్ సేవలు ఇక మిస్సమ్మని ఎలా చూసుకుంటున్నాడో నిన్ను అలానే చూసుకుంటాడు అని అనగానే, ఏం చేయాలి అని అనగానే, ఏమీ లేదు, మెట్ల మీద నుంచి కొంచెం నూనె, తర్వాత దాని మీద నువ్వే జారిపోయినట్టు కావాలని జారిపో, ఎక్కడో నడుమో చెయ్యో లైట్గా విరుగుతుంది, అమ్మో నొప్పి అయ్యో నొప్పి అను, అమర్ నిన్ను కూడా 2 చేతులతో ఎత్తుకొని చక్కగా మంచం మీద పడుకోబెట్టి నీకు సేవలు చేస్తాడు, నీకు దగ్గరవుతాడు అని అనగానే మనోహరి ఇక కలల్లో తేలి మునుగుతుంది. ఇక అమర్ తనకు సేవలు చేస్తున్నట్టు, అమర్కు దగ్గరైపోయినట్టు మనోహరి మంగళతోటి చెప్పావుగా, బయలుదేరు అని చెప్పేసేసి వాళ్ళనైతే పంపించేస్తుంది. ఇక తక్షణమే మనోహరి చాలా తెలివితేటలతోటి మెట్ల మీద నుంచి జారి పడిపోయాను అన్నట్టుగా నా నడుం ఇరిగిపోయింది, కుయ్యో ముర్రో అని చెప్పేసేసి పడిపోతూ అమరు వస్తూ ఉండంగా అరుస్తూ ఉంటుంది. ఈ లోపలే లీలా వచ్చేసి, అయ్యో అమ్మగారు ఏమైంది అమ్మగారు అని చెప్పేసేసి తానే లేపేస్తుంది. చూసుకోవాలి కదా మనోహరి, నువ్వేమైనా చిన్న పిల్లవనుకుంటున్నావా, ఇష్టం వచ్చినట్టు స్టైల్గా నడవటానికి అని చెప్పేసేసి ఇక మన మనోహరికి అమర్ అలానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిట్టడం అయితే మొదలు పెడతారు. ఇక అమర్ ఎలా ఉందన్న కాకుండా తిట్టడంతో మనోహరి షాక్ అయిపోతుంది. అయితే ఇక మనోహరి బెడ్ మీద ఉంటే లీలా వచ్చి ఇక దగ్గరుండి ఆయిల్ మసాజ్ చేస్తూ లీలా మనోహరిని చూసుకుంటూ ఉంటుంది. అమరేమో మన మిస్సమ్మని చూసుకుంటూ ఉంటాడు. పులిని చూసి నక్కలు వాత పెట్టుకోవడం అంటే ఇదే అమ్మగారు, అయినా మీరు
అమర్ గారు మీకు సేవలు చేస్తారు అనుకున్నారు. కానీ మిమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి మీ నడుంని ఎలా ఇరక్కొట్టుకున్నారో అని చెప్పేసి లీలా అంటూ ఉంటే అప్పుడు మనోహరి దొరికింది కదా అని ఛాన్స్ అని వాయించే వద్దే నన్ను అని చెప్పేసేసి మనోహరి తెగ నొప్పిలు పడిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే మరోపక్క ఆరు వచ్చేసేసి పిల్లలకి చెడు కండ మంచి కండ చెడు ఎక్కువ బుర్రకి వెళ్తుంది అంటే తలకి వెళ్తుంది అంటే ఏదో అనుకున్నాను గుప్తా గారు, ఇప్పుడు మనోహరి మాటలే బాగా వినిపిస్తున్నాయి వాళ్లకు అని చెప్పేసేసి ఇక మన గుప్తా గారితో చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక వెంటనే గుప్తా గారు అంటూ ఉంటారు, నువ్వు కూడా అలానే ఆలోచిస్తున్నావు కదా బాలిక, వాళ్ళు చిన్న పిల్లకాయలు, నువ్వు పెద్దదానివి, అయినా కూడా నీ భర్తని చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావు. మరి వాళ్ళు ఏమీ లోకం తెలియని పసివాళ్ళు, వాళ్ళ తండ్రిని చూసి వాళ్ళు కూడా అలానే అనుకుంటారు. నువ్వు మారకపోతే నీ పిల్లల మైండ్ సెట్ కూడా మారటం లేదు. ఆ తర్వాత పాపం మిస్సమ్మ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఏంటో అని చెప్పేసి గుప్తా గారు అనటంతో అది నిజమే కదా అని చెప్పేసేసి మన ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మనోహరి నడుం విరగొట్టుకొని కుయ్యో మొర్రో అని ఏడవటం మొదలుపెట్టింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.